ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో ప్రతి ఉదయం అనే కార్యక్రమానికి 388వ రోజు కూడా దేవుని వైపు మనము ఆసక్తితో చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క యేసు చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలము కూడా మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల వరకు మనము ధ్యానము చేయబోతుంటున్నాం. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు బెత్సైదా అనే గ్రామానికి వచ్చారు. ఆయన శిష్యులతో పాటు ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుతములను చేస్తూ ఆయన తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉంటున్నారు. అనేకులను ఆయన దగ్గరికి తీసుకుని వస్తుంటున్నారు. అనేకులు రోగముల చేత, దయముల చేత, సమస్యల చేత, బాధల చేత ఉంటున్న వారికి విడుదలను దయచేస్తూ ఆయన ప్రతి ఒక్కరిని ఆయన మరి బలపరుస్తూ ఆదరిస్తూ ఆయన తన పరిచర్యను కొనసాగిస్తుండగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుడి యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని చూస్తూ ఉంటున్నాం. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయములో కూడా ఒక గుడ్డివాని కళ్ళను యేసు ప్రభు తెరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో బలహీనతలతో, వ్యాధులతో ఉంటున్న వారిని మరి ఎవ్వరు కూడా బాగు చేయలేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఈరోజు శాస్త్రవేత్తలు, డాక్టర్లు అనేకమైన మాటలను చెప్తూ ఉంటారు. కానీ అలా ఆ రోజుల్లో ఎటువంటి వైద్యము లేనప్పుడు, ఎటువంటి సహాయము లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేకులను నోటి మాట చేత, తన తాకిడి చేత అనేకులకు స్వస్థతను కలుగజేసిన దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో పర్టికులర్గా ఒక గుడ్డివాణి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు కొంతమంది అని మనం చదువుకుంటున్నాం. అవును 22వ వచనంలో 8వ అధ్యాయంలో బెత్సైదాకు వచ్చి అప్పుడు అక్కడి వారు ఆయన ఎదుకు ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనేను. హల్లెలూయా. అనేకులు మనుషులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటున్నారు. వారికున్న బలహీనతను గ్రహించి ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వెళితే బాగవుతాడనే ఆశతో ఆయన దగ్గరికి అనేకులను తీసుకొని వచ్చారు. మనము ఇంతకు ముందు కూడా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం చదువుకున్నాం. 4 వ్యక్తులు కలిసి ఒక పడక మీద ఉంటున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇంటి పైకప్పుని తీసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మంచాన్ని దించారు కదా, తీసుకొని వచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా ఒక గుడ్డివాణిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. వాని యొక్క ఆత్మీయమైన నేత్రాలు, శారీరకమైన నేత్రాలు తెరవబడాలి, వారు చూడాలి అనే ఆశ కలిగిన కొందరు ఆయనను యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు అతనిని తీసుకొని వెళ్ళి అతన్ని తాకాడు. కొద్దిగా తెరవబడ్డాయి, మనుషులు చెట్ల వల్లే కనిపిస్తున్నాయి అని చెప్పాడు. మరొక తాకిడి ద్వారా పరిపూర్ణమైన స్వస్థతను పొందుకొని అతడు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతము. మానవులు ఎవరు చేయలేనిది పరమ నుండి దిగి వచ్చిన దైవ కుమారుడు అద్భుతాన్ని చేశాడు కదా. ఈరోజు మనము కూడా మరి మన ద్వారా ఒక కార్యమును దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. గుడ్డివానికి స్వస్థత, సంతోషం, స్తోత్రం. కానీ గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి కొంతమంది కారకులుగా ఉంటున్నారు కదా. కొంతమంది వ్యక్తులు ఆయన తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతములను, ఆశ్చర్య కార్యములు ఎరిగిన వారై ఉండి కూడా దేవుడు చేస్తాడని తెలిసి కూడా మనము ఎవరిని కూడా దేవుని దగ్గరికి తీసుకొని రాలేకపోతూ ఉంటున్నాం. అనగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనుషులను నడిపించలేకపోతుంటున్నాం. మన కుటుంబాలలో రక్షణ లేని గుడ్డివారు ఎంతో మంది ఉంటున్నారు. ఆత్మీయమైన గుడితనము కలిగి యేసును ఎరగని వారు మన కుటుంబంలో, మన స్నేహితులు, మన బంధువులు, మిత్రులు అనేకులు ఉంటున్నారు. బలహీనతలతో, వ్యాధులతో, దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న మనకు తెలిసిన వారు ఎంతో మంది ఉంటున్నారు. కుటుంబాలలో సమాధానం లేక భార్యాభర్తలు విడిపోయి, భార్యాభర్తల సమాధానముతో మరి ఏం చేయాలో తోచక ఎంతో మంది మన మధ్యలో ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలలో విభేదాలు కలిగి, ఎన్నో కుటుంబాలలో అశాంతితో బ్రతుకుతూ ఉన్నారు. అప్పుల సమస్యల చేత, రోగములతో కుటుంబాలలో తల్లడిల్లిపోయి యేసును ఎరగక ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. మన గ్రామాల్లో ఉన్నారు, మన పక్కింట్లో ఉన్నారు, మన ఎదురింట్లో ఉన్నారు. వారందరూ కూడా రక్షణ లేకుండా ఆత్మీయమైన గుడితనము కలిగి వారందరూ కూడా ఒక రోజు నరకానికి వెళ్ళిపోతారు. ఇదిగో ఈ ఉదయ కాలమున అట్టి వారిని రక్షించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమీ చేయలేం. కానీ యేసు దగ్గరికి మాత్రమే మనం నడిపించగలుగుతాం. హల్లెలూయా. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా అనేకులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించేవారిగా
మనం ఉండాలని ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఒక ఆశ కలిగి తీసుకొని వచ్చారు, విశ్వాసము కలిగి తీసుకొని వచ్చారు, ఒక నమ్మకము కలిగి తీసుకొని వచ్చారు. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగవుతాడని. అదే రీతిగా ఈరోజు మనలో ఎంతమంది రక్షణ లేని వారిని, బలహీనతలు ఉన్న వారిని, సమస్యలు ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించగలుగుతూ ఉంటున్నాం. నీ పని నడిపించడం, కార్యము చేయడం ఆయన వంతు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు చేస్తూ ఉంటున్నావా? మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఒక్కరినైనా యేసు ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? దేవుని యొక్క సత్యవాక్యం నువ్వు చెప్పగలిగావా? ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వస్తారో, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని తాకుతాడు, వారి గుడ్డితనము తొలగిపోతుంది, వారి మనోనేత్రాలు తెరవబడతాయి, యేసుని రక్షకునిగా అంగీకరిస్తారు. ఆ యొక్క ఆత్మ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి కదా. మరి ఈరోజు ఒక్క ఆత్మనైనా నడిపించకుండా ఎంతకాలము నువ్వు మౌనంగా ఉంటావు? ఎంతకాలం ఈ రీతిగా సమయాన్ని గడుపుతావు? ఒక్క ఆత్మనైనా నువ్వు దేవుని దగ్గరికి నడిపించగలుగుతూ ఉంటున్నావా? వారిలో ఉన్న ఆ గుడితనంను తొలగించడానికి నీ ప్రయత్నం చేస్తూ ఉంటున్నావా? లేక నాకెందుకులే అని ఊరికే ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటూ ఉన్నాం కానీ మార్పు లేని జీవితాలు జీవిస్తుంటున్నాం. మార్పు లేక బ్రతుకుతూ ఉంటున్నాం. ఈరోజు నీవు ఈ యొక్క మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల వరకు గుడ్డివారి స్వస్థతనే చూస్తుంటున్నాం కానీ వారిని తీసుకొచ్చిన వారిని మనం ఎప్పుడు గమనించలేదు. ఈరోజు ఆ తీసుకొచ్చిన వారిని మనం గమనించినట్టయితే వాళ్ళకి ఎంత దేవుని మీద నమ్మకం ఉంది, ఆసక్తి ఉంది, దేవుడు చేస్తాడనే విశ్వాసం ఉంది. అట్టి విశ్వాసము కలిగిన బిడ్డగా నువ్వు అనేకులను యేసు ప్రభు దగ్గరకు నడిపిస్తే యేసు తన యొక్క హస్తము ద్వారా, ఆయన మాట ద్వారా ఆయన కార్యములను చేసే దేవుడు. ఆయన మారని దేవుడు కాదు. ఆ రోజు గుడ్డివారిని ముట్టి బాగు చేసిన దేవుడు ఈ రోజు ఆయన చెంతకు వచ్చిన వారిని అందరినీ ఆయన బాగు చేసే దేవుడు. మాట తప్పని దేవుడు కాదు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఇదిగో సర్వము ఆయన చేతుల్లో ఉన్నాయి, సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది, అద్భుతాలు చేయగలడు. మారని దేవుడు, మాట్లాడే దేవుడు. ఈరోజు నువ్వు నీ స్నేహితుడిని, నీ బంధువుని, నీ మిత్రుణ్ణి, నీ పక్కింటి వారిని, మీ గ్రామంలో ఉంటున్న వారిని రక్షణ మార్గంలో నీకు నడిపిస్తావా? వారి జీవితంలో వెలుగు వర్చడానికి నువ్వు కారకుడు అవుతావా? ఒక్కసారి ఆలోచించుకో. ఇదే అనుకూల సమయం. దేవుడు నీకు ఒక తరుణం ఇస్తూ ఉంటున్నాడు ఒక ఆత్మను రక్షించుకోవడానికి. మరి దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యం విధేయులు కలిగి ఆయన దగ్గరికి మరి తీసుకొని వస్తారా? కొందరినైనా నరకంలో నుండి మనం తప్పిద్దాం, కొందరినైనా నిత్య జీవంలోనికి మనం నడిపించే ఒక మార్గమును మనము చూపిద్దాం. నువ్వు తీసుకుని రా, యేసయ్య కార్యం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు, జీవితాలను మారుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. మా జీవితాలను వ్యర్థముగా మేము గడిపి వేస్తూ ఉంటున్నాం. ఎంతవరకు ఎంత చూసినా మా యొక్క భార్య, మా పిల్లలు, మా కుటుంబం వరకే ఉన్నాం. కానీ ప్రభా, ఈ లోకంలో ఎంతోమంది యేసు ప్రభుని ఎరగని గుడ్డివారు ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది దారి తప్పిపోయి ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది పాపంలో ఉంటున్నారు, అపవిత్రతలో ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది దేవుని ఎరుగక నరకంలోనికి తండ్రి నాయన పడడానికి సిద్ధంగా ఉంటున్నారయ్యా. నాయన అట్టి వారికి ప్రభా రక్షణ సువార్తను తెలుసుకున్న మేము ప్రభు అనేకులను ప్రభు నీ చెంతకు నడిపించే వారిగా మేము ఉండాలి. నైనా మా మనోనేత్రాలు తెరిచి యేసు ప్రభు నిజమైన దేవుడని మేము గ్రహించటకు మీ కృప చూపారు. అదే రీతిగా మాతో పాటు ఉంటున్న వారిని, మేము ఉద్యోగం చేస్తున్న స్థలం, వ్యాపారం చేస్తున్న, చదువుకుంటున్న స్థలంలో ప్రభా మా గ్రామంలో అనేకులు ప్రభా ఎంతో మంది ఉన్నారు. వారిని మేము నీ సన్నిధికి నడిపించటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభా అట్టి ఆసక్తిని, అట్టి ప్రేమను, మీ ఒక ప్రేమను కనపరిచే కృపను మాకు దయచేసి ప్రేమతో నీ దగ్గరికి వారిని నడిపించడానికి సాయం చేయండి. నైనా మీ దగ్గరికి వచ్చే వారిని నువ్వు ఆత్మీయంగాను, శారీరకంగాను, తన ఆర్థికంగాను, వస్తుపరంగాను అన్ని విషయాలలో ప్రభాను మేలును చేసే దేవుడు. నాయన ఏ స్థితిలో వస్తే ఆ స్థితిలో మనుషులను పంపవు నాయన, స్థితిగతులను మార్చి నూతన కార్యం చేయగలిగిన దేవుడు నాయన. ఇదిగో ఈ ఉదయ కాలమున ప్రార్థిస్తుండడం అట్టి కృపను మాకు దయచేయని అనేకులు నీ చెంతకు నడిపించేవారిగా, అనేకుల స్వస్థతను, అనేకుల విడుదలను, అనేకల ఆశీర్వాదాలను పొందుకున్నట్టు కారకులుగా మమ్మల్ని వాడుకోమని నేను ఆత్మీయంగా మేము ఎదగడానికి మాకు సహాయం చేసి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.